3000 పెన్షన్ని ఒకే ఒక్క రోజులో 4000కి పెంచాం. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు. అంటే మీరు ఇచ్చిన 3000 పెన్షను 12,000 అమ్మఒడి ఏదైతే ఉందో సమానం చేశామని చెప్పేసి మనం చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఈ తల్లికి దీవెన కార్యక్రమం ఏది ఉందో అది అమలు చేస్తామని చెప్పారు. మిగతా కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తామని చెప్పారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తే అదేదో తప్పైనట్లు ఈయనేదో దానికి ఉద్ధరించేసినట్లు ఈ రాష్ట్రాన్ని మాట్లాడతాం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలోని యువతీ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ప్రపంచంలో ఉన్న దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించి ఈ రాష్ట్ర సంపదలు పెరిగేటట్టు చేయాలి.